పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివని పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ అబ్బర్ కిషోర్ ఝా అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సిపి అబ్బర్ కిషోర్ ఝా, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పోలీస్ అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్చం సమర్పించి నివాళులర్పించారు. దీపావళి సందర్భంగా శ్మశానంలో సమాధుల పండుగ జరుపుకున్నారు. కాజనగడ్డ హిందూ శ్మశాన వాటికలో సమాధులను పూలతో అలంకరించి దీపాలు పెట్టి చనిపోయిన వారికి ఇష్టమైన ఆహారం పానీయాలను నైవేద్యంగా సమర్పించారు. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకుంటూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులు స్మరించుకున్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేమని జిల్లా ఎస్పీ మహేష్ బిగీతే అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం భాగంగా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని పోలీసుల అమరవీరుల స్తూపం నివాళులర్పించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్ ఏకానందం మాట్లాడుతూ కవ్వంపల్లి ఎమ్మెల్యే తన హోదాను మార్చి రసమయపై బూతులు మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనుచరులతో జీవన్ రెడ్డి కలిసి పార్టీలో జరుగుతున్న వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేశారు. బీర్పూర్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన కమిటీలో కాంగ్రెస్ వారిని కాదని బీఆర్ఎస్ అనుచరులను తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో లక్ష్మీ కటాక్ష హోమం ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ కటాక్ష హోమం అనేది సంపద, శ్రేయస్సు, సమృద్ధిని పొందడానికి శ్రీ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ఒక పూజ కార్యక్రమం అని ఈ హోమానికి వివిధ రకాల మంత్రాలు, తామర పూలు, నాణ్యాలు వంటి వాటిని ఉపయోగిస్తారన్నారు.